హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మై డే 360. ఫ్రెండ్స్, చాలామంది అయితే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేస్తున్నారనమాట. అలాగే కామెంట్స్లో కూడా చాలామంది ఏంటంటే ఎక్కువ అడిగేది ఏంటంటే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, పక్కా డేట్ ఒకటి లేదంటే ఇన్ని మంత్స్ పడుతుంది అని ఒక క్లారిటీ ఇస్తే మేము ప్రైవేట్కి జాబ్ చేసుకోవడం, లేదంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవడం, లేదంటే కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనమాట. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి రీడింగ్ హాల్లో ఉండి హాస్టల్లో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఇక వాళ్ళ ప్లాన్స్ అనమాట. ఏందంటే కొంతమంది ఏందంటే జాబ్ చేసుకుంటూ చదువుతున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ వస్తదంటే జాబ్ వదిలేసి హైదరాబాద్ వచ్చేద్దామని చెప్పేసి, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు హైదరాబాద్ వచ్చి చదువుకుందాం అని చెప్పేసి, ఒకవేళ వస్తుంది అంటే మాత్రం. సో, దానికి సంబంధించింది ఎన్ని మంత్స్ పడుతుంది, లేదంటే ఎన్ని రోజులు పడుతుంది, ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు పక్కా ఎన్ని రోజులు పడుతుందనేది ఒక క్లారిటీ ఇచ్చేస్తా. దాన్ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి. ఓకేనా. దాంతో పాటు చాలామంది ఇంకోటేందంటే, "అన్న ప్రిపరేషన్ ఇబ్బందిగుంది. ఏ విధంగా చదవాలి? ఏంటి?" అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. దాని గురించి గూడా మనం డిస్కషన్ జేద్దాం. దాని గురించి నేనేం జేసినా అంటే మనకు ఈ జాయిన్ బటన్ ఉంటుంది. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత జాయిన్ బటన్ అనేది కనిపిస్తుంది. దాంట్లో సక్సెస్ కీ పాయింట్స్‌లో అది మనకు కొత్తగా అందులో పెడతా అనమాట. ప్రతి ఒక్కటి డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతారనమాట. ఎక్కువ మంది గాదు. డైరెక్ట్ దాంట్లో ఎంతంటే ఒక ఎంతమంది అయితే అంతమంది. చాలా తక్కువ మంది జాయిన్ అవుతారు గాబట్టి, అందులో జాయిన్ అయితే ఏందంటే మీకు నేను డైరెక్ట్ లైవ్ జేసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు దీంట్లో లైవ్ జేస్తే ఎక్కువ మంది అటెండ్ అవుతారు గాబట్టి, ప్రతి ఒక్క మెసేజ్ నేను చదివి, ప్రతి ఒక్క మెసేజ్‌కి రిప్లై ఇవ్వలేను. సో, కాబట్టి దాంట్లో ఏందంటే లైవ్ జేసినప్పుడు గాని, లేదంటే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు గాని, ఇలా చదవాలి, ఇలా ఇది ఏమేం చదవాలి, ఏమేం వదిలేయాలి. ఎందుకంటే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఎంత చదవాలి, ఎంత వదిలేయాలో గూడా తెలవాల్సుంటుంది. ఓకేనా. ఎంత చదవాలో తెలవాలి, ఎంత వదిలేయాలో తెలవాలి, ఏది చదవాలో తెలవాలి, ఏది వదిలేయాలో తెలవాలి. ఓకేనా. ఒకవేళ ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు ఏ విధంగా అటెండ్ చేయాలి? ఓకేనా. అందులో టైమ్ వేస్ట్ క్వెషన్స్ ఎలా అవాయిడ్ చేయాలి? ఏ క్వెషన్స్‌ని మనం పిక్ జేయాలి? ఆ విధంగా కొన్ని టిప్స్, నాకు తెలిసిన టిప్స్, ప్రతి ఒక్క టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. ఎందుకంటే తక్కువ మందుంటే ఎక్కువ ఫోకస్ జేసి వాళ్ళకి చెప్పొచ్చనే ఇంటెన్షన్‌తో ఆ విధంగా అయితే చేస్తున్నాననమాట. లేదంటే ఇలా పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టేస్తే ఏందంటే అది ఇంప్లిమెంట్ గాదు. ప్రతి ఒక్కటి ఏందంటే డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉంటుందనమాట. ఆ ఇంటెన్షన్‌తో ఒకళ్ళకి ఇద్దరికైనా యూజ్ అవుతుంది. నా వంతు నేను సహాయం చేసినట్టు ఉంటుందని జెప్పేసి చాలా తక్కువనే ఉంటుంది. అదే జాయిన్ బటన్‌లో మీరైతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మనం ఫస్ట్ తారీఖు నుంచి ఓకేనా. సెప్టెంబర్ 1 నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ చేసేసుకుందాం. పాయింట్ వన్ బై వన్ టాపిక్ వైస్‌గా మొత్తం ప్రతి ఒక్క డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కటి ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. నేనేదో అది ఇది అన్నట్టు కాకుండా, నువ్వు నేను ఫ్రెండ్స్ అన్నట్టు, నువ్వు నేను బ్రదర్స్, నువ్వు నేను అన్నయ్య చెల్లెళ్ళు అన్నట్టు ఆ విధంగా అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా. ఓపెన్‌గా మాట్లాడుకుందాం అక్కడ. ఓకేనా. ఎవరైనా మీకు గైడెన్స్ కావాలి అదని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ బటన్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ తారీఖు నుంచి దాంట్లో ఇంటరాక్ట్ అవుతా ఉందాం. ఓకేనా. ఎందుకంటే ప్రతి ఒక్క గైడెన్స్ ఇంపార్టెంట్ అనమాట. గైడెన్స్ లేకనే చాలామంది ఫెయిల్ అయితారు. ఏ విధంగా చదవాలి? అడ్డగోల చదివి వదిలేస్తారనమాట. అట్లా గాకుండా గైడెన్స్ ఉంటే ప్రాపర్‌గా ఏది చదవాలి? ఏ బుక్స్ చదవాలి? అన్నీ ప్రతి ఒక్కటి డీటెయిల్ మాట్లాడుకుందాం. ఓకేనా. ఇప్పుడు పాయింట్‌కొచ్చేద్దాం. తెలంగాణ న్యూ నోటిఫికేషన్ ఎన్ని రోజులు పడుతుంది? అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. తెలంగాణ నోటిఫికేషన్ వచ్చేసి ఇప్పటి వరకైతే నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా మొత్తం జెప్పేసిన. రిటైర్మెంట్ అయిన వాళ్ళ వేకెన్సీస్ లిస్టు, ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, ఇంకా వేకెన్సీస్ లిస్ట్ ఎంతుంది అని జెప్పేసి దాని గురించి అనేది మొత్తం చెప్పడం అనేది జరిగింది. ఓకేనా. రిటైర్మెంట్ సంబంధించి అయితే క్లియర్‌గా నేను జెప్పేసిన. అలాగే ఆల్రెడీ వేరే జాబులొచ్చి ఓకేనా. ఆల్రెడీ వేరే జాబులొచ్చి ఈ జాబ్‌కి అన్‌విల్లింగ్ ఇచ్చి వెళ్ళిన వాళ్ళ మళ్ళీ కాల్ జేసి మీరు అన్‌విల్లింగ్ అని లెటర్ రాయాల్సి ఉంటుందని జెప్పేసి వాళ్ళ డీటెయిల్సు, లేదంటే పాత నోటిఫికేషన్‌లో ఎన్ని ఖాళీలున్నాయి, దానికి సంబంధించి ఖాళీలు, అదే విధంగా మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్‌లో ఎంతమంది ఖాళీలున్నాయి, ఎన్ని పోస్టులనేది ఉంటే మీకు సఫిషియంట్ ఫోర్స్ అనేది ఉంటుంది. స్టేషన్‌లో గాని, ఎక్కడైనా గాని హెడ్ క్వార్టర్‌లో గాని, మనకు టీఎస్ఎస్‌పీ బెటాలియన్‌లో గాని, అలాగే ఎస్‌పీఎఫ్‌లో గూడా ఈసారి అమ్మాయిలకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఫైర్‌లో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని వేకెన్సీస్, అన్ని జీవోలు అన్నీ రెడీ అయిపోయినాయన్నమాట. బట్ ఇక్కడ ఎక్కడ అవుతుందంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట. ఎలక్షన్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఎంత ఇంపాక్ట్ పడదు అని జెప్పేసి వాళ్ళు ఒక అంచనా యేస్తున్నారు. దాన్ని బట్టయితే ఫార్వర్డ్ ముందుకెళ్దామా లేదా అని జెప్పేసి చూస్తున్నారు. ఏదైతే ఉంది మనకేందంటే దాంతో పాటు సంబంధించి మనకు ఈ పోస్టులున్నాయిగా, దానికి సంబంధించి బడ్జెట్ అనేది అప్రూవల్ రావాలి. దాంతో పాటు మనకు బడ్జెట్ గూడా ప్రాబ్లమ్ ఉందని జెప్పేసి సీఎం గారైతే అన్నారు గదా! సో, ఆ బడ్జెట్ అప్రూవల్ రావడానికి దీనికి ఖచ్చితంగా ఇంకోటేందంటే 6 మంత్స్ అనేది పట్టడానికి అవకాశం ఉంది.
ఓకేనా. ఈ 5-6 నెలల్లో పక్కా నోటిఫికేషన్ వస్తుంది. 5-6 నెలలు ఓకేనా. ఈ 5-6 నెలల్లో పక్కా నోటిఫికేషన్ వస్తుంది లోపే, తర్వాత కాదు లోపే ఓకేనా. లోపే పక్కా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంటుంది. మీరు ఏం చేసినా కానీ ఈ 6 మంత్స్లోనే మీరు చేయాల్సి ఉంటుంది ఓకేనా. ఆఫ్టర్ నోటిఫికేషన్ చదువుదాం, ఆఫ్టర్ నోటిఫికేషన్ ఇది చేద్దాం అని చెప్పేసి అనుకుంటే మాత్రం పక్కా మీరు బోల్తా పడినట్టే. ఒకసారి మీరు గమనించండి, ఏంటి చెప్పనా, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లేదంటే అయిపోయిన నోటిఫికేషన్లు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ 50%, ఇంకా ఎస్ఐ అయితే 50-60% ఆల్రెడీ ఇన్ సర్వీస్ వాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు, పాయింట్లలో మిస్ అయిన వాళ్ళకే జాబులు వస్తాయి. కానిస్టేబుల్ కూడా అంతే, 70-80% వాళ్ళకే వస్తాయి. ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ రాసి పాయింట్లలో 1 మార్క్తో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కానిస్టేబుల్ వస్తాయి, వాళ్ళకే ఎస్ఐలు వాళ్ళకే వస్తాయి. మిగతా వాళ్ళకి ఎందుకు రావని చెప్తున్నా అంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండదు. ఏం చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఎక్కడ ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియదు. బ్రెయిన్ అసలు ఎట్లా అంటే అట్లా ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు మన బ్రెయిన్ ఏ విధంగా షార్ప్గా పనిచేయాలి, ఎక్కడ అవాయిడ్ చేయాలి, ఎక్కడ ఏది వదిలేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వీళ్ళకి తెలిసి ఉంటుంది. ఏంటంటే చాలా మాక్ టెస్టులు రాసి ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే జాబ్ రావడం జరుగుతుంది. సో మీకు ఈ 6 మంత్స్‌లో మీరు ఎన్ని సార్లు రివిజన్ చేస్తారు, ఎలా రివిజన్ చేస్తారు, ఏమేమి చదువుతారు అనేది మీ ఇష్టం ఇక. ఓకేనా. ఒకవేళ మీకు తెలవట్లేదు ఎలా ఏంది అని మొత్తం కన్‌ఫ్యూజన్‌లో ఉన్న, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్‌లో చాలామంది ఉన్నారు కదా. హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఏంటంటే సండే గ్రాండ్ టెస్ట్ రాస్తున్నారు. మీకు సండే ఇంప్రూవ్ అవ్వట్లేదు అసలు. అంటే ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? నాలెడ్జ్ అనేది అసలు ఎలా ఇంప్రూవ్ అవుతుంది? మ్యాథ్స్ అంటే ప్రాబ్లమ్ అవుతుంది. మ్యాథ్స్‌ని ఎలా గెయిన్ చేసుకోవాలి? జీఎస్‌ని ఎలా ఇది చేసుకోవాలి? కరెంట్ అఫైర్ ఎలా ఫాలో అవ్వాలి? ప్రతి ఒక్క సబ్జెక్టు నాకు ఇది రాదు, ఇది వదిలేసి నేను తెలంగాణ చదువుతా, మ్యాథ్సే చదువుతా, 3 సబ్జెక్టులే చదువుతా, క్వాలిఫై అయిపోతా, ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం క్వాలిఫై అవుతావు కానీ జాబ్ అనేది రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. క్వాలిఫై అవ్వడానికి కాదు నీకు కావాల్సింది. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కాదు కావాల్సింది. నీకు ఫైనల్‌గా జాబ్ రావాలి. అవునా కాదా? ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలనుకుంటే అలాగే నేను తెలంగాణ చదువుకో, ఇండియన్ హిస్టరీ చదువుకో, మ్యాథ్స్ చేసుకో అయిపోతుంది. క్వాలిఫై అవుతావు. కానీ నాకు కావాల్సింది ఏంటి? జాబ్. జాబ్ కావాలంటే పక్కా అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ తెచ్చుకోవాలి. ఏ విధంగా ఏ సబ్జెక్ట్ మీద ఏ విధంగా గ్రిప్ తెచ్చుకోవాలనేది పక్కా గైడెన్స్ అనేది మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇటువంటి సందిగ్ధంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ బటన్‌లో జాయిన్ అవ్వండి. సక్సెస్ కీ పాయింట్స్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తున్నా మీకోసమే. ఓకేనా. అది మీకోసమే. నా దగ్గర ఉన్న ఎక్స్‌పీరియన్స్, నాకు తెలిసిన మన ప్రతి ఒక్క ట్రిక్స్, టిప్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఒక ఫ్రెండ్ లాగా మీకేదో అయితే షేర్ చేసుకుంటాను. జాయిన్ అవ్వండి. అలాగే ఈ 6 మంత్స్‌లో ఎన్ని రివిజన్‌లు పడతాయని చెప్పేసి మీరు కూడా చూసుకోండి. ప్రిపరేషన్ అనేది బాగా చేసుకోండి. మనకింకా 6 మంత్స్ లోపు ఒక అరౌండ్ 6 మంత్స్ ఏసుకోండి. ఓకేనా. అరౌండ్ 6 మంత్స్ ఏసుకోండి. ఓకేనా. 6 మంత్స్ ఏసుకుంటే 6 మంత్స్‌లో ఎన్ని రివిజన్‌లు కావాలి? ఎలా చదవాలి? ఏందనేది మొత్తం నేను ప్రతి ఒక్కటి ఈ 6 మంత్స్‌లో నేనైతే 3 రివిజన్‌లు పడేటట్లయితే టైమ్ టేబుల్ చేస్తా. 3 రివిజన్స్ చేయొచ్చు. 3 రివిజన్‌లు ఓకేనా. 2 నెలలకు ఒక రివిజన్ ఎలా అవుతుందంటే దానికి కూడా కొన్ని ఉంటాయన్నమాట. దాంతో పాటే ఆల్రెడీ మనం చెప్పినట్టు పక్కా ఫాలో అవ్వాలి. ఓకేనా. అది 100% చెప్పినట్టు పక్కా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే మీ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఒక 6 నెలలు నాది కాదనుకుంటే, ఒక 6 నెలలు నాది కాదనుకుంటే 60 సంవత్సరాలు నీదే అవుతుంది. పక్కా గుర్తుపెట్టుకో. ఓకేనా. సక్సెస్ అనేది పక్కా వస్తుంది. జాబ్ అనేది పక్కా కొడతావు. ఓకేనా. ఆల్ ది బెస్ట్. ఓకే. ఈ 6 మంత్స్‌లో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. వీడియో ఖచ్చితంగా నచ్చిందనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తోళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా జాయిన్ బటన్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే సెప్టెంబర్ 1 వరకు జాయిన్ అయిపోండి. అలాగే సెప్టెంబర్ 1 తర్వాత నుంచి ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్కటి మనం డిస్కషన్ చేద్దాం. ఆ లోపల మీరు ఎంతమంది అవసరం లేదు నాకు. 10 మంది ఉన్నా గానీ 10 మందికైనా చెప్తాను, నేను గైడెన్స్ ఇస్తా. ఒక్కళ్ళున్నా ఒక్కళ్ళకి గైడెన్స్ ఇస్తా. లైవ్ పెట్టేసి నేను ఇద్దరం మాట్లాడుకుంటా. ఆ విధంగా ఏందంటే నాకు ఆహ్, కావాలి. సక్సెస్ మనోడు ఇప్పుడు నాకు ఒకడు జాయిన్ అయ్యిండనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకడు జాయిన్ అయితే వాడి డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలి. వాడికి మొత్తం ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకొక విజన్ వాడి సక్సెస్ చేసి వాడిని చూపియాలి అందరికి జనాలకి. నా తరపున వీడు సక్సెస్ అయ్యిండని చెప్పేసి నేను చూపియడానికే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.